దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లోడు అదే ప్రపంచ యాత్రికుడు అని పిలిపించుకుంటూ ఉంటాడు కదా, ఇతనికి బ్రతుకు తెరువు లేక కష్టపడడం చేత కాక దేశదిమ్మరిలాగా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ద్వారా వాళ్ళు చూడటం ద్వారా నెలకి డబ్బు సంపాదించుకుంటున్నాడు. కష్టపడితే కాదు, తిరగటం వలన. దీని అర్థం మీకు తర్వాత ముందు నేను మాట్లాడే మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇతను మాట్లాడిన మాటలు ఏంటి మీరు చూడండి. ప్రతి మాటకు నేను కౌంటర్గా సమాధానం చెప్తూ నేను ముందుకెళ్తాను. ముందుగా ఇతని మాటలు చూడండి. యూట్యూబ్లో ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే, సేవకులను గూర్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ క్రైస్తవ్యం మీద పడ్డాడు. కొత్తగా దేవుని సేవకుల మీద, క్రైస్తవుల మీద పడి నోరు పారేసుకుంటున్నాడు. అసలు తమ్ముడు, నీ పేరేంటో నాకు తెలీదు, ప్రపంచ యాత్రికుడా, ఏదో నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, క్రైస్తవులతో నీకేంటి పని, అవసరమా నీకు? మిడిమిడి జ్ఞానం కలిగిన నీకు క్రైస్తవుల కోసం అవసరమా? ఏదో ప్రపంచం తిరుగుతూ ప్రపంచంలో ఆయా లొకేషన్స్, ఆ ప్లేసెస్ చూపిస్తూ దాని గురించి వివరాలను ఇస్తున్నావు, గైడ్ లాగా పనిచేస్తున్నావు. నువ్వు ఆ పని చేసుకోకుండా క్రైస్తవుల జోలికి, పాస్టర్ల జోలికి ఎందుకు వస్తున్నావు? అసలు నీకు దేశద్రోహి అన్న ఒక ముద్ర వేశారు. నీకేం ముద్ర వేశారు? దేశద్రోహి అనే ముద్ర వేశారు నీకు. నువ్వు దేశద్రోహిగా ముద్ర వేయబడిన నువ్వు మరలా భారతదేశం కోసం, క్షేమం కోసం మాట్లాడటం, భారతదేశంలోని సేవకులు, క్రైస్తవుల కోసం మాట్లాడటం చాలా కామెడీగా, వెటకారంగా అనిపిస్తుంది నాకైతే. సరే, ఈ నా అన్వేషణ ఈ సహోదరుడు ఏం మాట్లాడు మీరు ఒకసారి వినండి. అంటే ఇక్కడ చాలా పెద్ద కుట్ర ఉంది, ఇది ఒక జాగ్రత్తగా వినండి. ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చి అమాయక ప్రజల్ని బ్రెయిన్ వాష్లు చేసి, అందరూ కాదులండి, కొందరు ఈ గ్యాంగ్ ఉన్నారు, ఇదో పెద్ద వ్యాపారం అనమాట. వీళ్ళు 5,000, 10,000 రేషన్ అన్ని ఇచ్చి మతం మార్చి తర్వాత వాళ్ళకి ఈ బ్రెయిన్ వాష్ చేసి దశమ భాగం అంటే. విన్నారు కదా, వీడు బుద్ధి లేని ఈ అన్వేషణ అనే ఛానల్లోడు ఏమంటున్నాడంటే, పాస్టర్లు డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారట. నువ్వు చూసావట్రా డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చటం? అరే గుండు వేదవా, నువ్వు చూసావా? డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చడం నువ్వు చూసావా? నీకు అవసరం లేని విషయాలు నీకెందుకు? నీకు అవసరం లేని విషయాల గురించి నువ్వెందుకు స్పందిస్తున్నావు? నువ్వెందుకు బాధ్యతగా మాట్లాడుతున్నావు? దేశద్రోహిగా ముద్ర వేయబడిన నువ్వు మరలా మాట్లాడడం ఒక వ్యంగ్యంగా అనిపిస్తుంది. ఏ సేవకుడు డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చటం నువ్వు చూసావు? ఏ సేవకుడు డబ్బులు ఇచ్చి మతాన్ని మారిస్తే నువ్వు చూసావు? నువ్వు ఎప్పుడైనా చూసావా? సేవకులందరినీ పట్టుకొని డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళ మతంలోకి చేర్చుకుంటున్నారు. తప్పుడు ఉద్దేశంతో తప్పుడు ఇన్ఫర్మేషన్ని ఎందుకు ప్రజలకు ఇస్తున్నావు? ఏ సేవకుడు, ప్రజలారా నేను చెప్తున్నాను, క్రైస్తవులమైన సేవకులమైన మేము ఎవరికి డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చడం మా యొక్క ఉద్దేశం కాదు. ఏ ఒక్కరిని మేము డబ్బులు ఇచ్చి మార్చలేదు. మాకేమి చెట్లకు కాస్తున్నాయి డబ్బులు ఏమన్నా డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చడానికి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 256 దేశాల్లో 80% మంది క్రైస్తవ్యంలో ఉన్నారు ప్రజలందరూ, ఆయా భాషల, ఆయా దేశాల ప్రజలు వారు. అంటే కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో సత్యం ఉంది, మానవత్వం ఉంది, రక్షణ ఉంది, పరలోకానికి మార్గం ఉంది, క్రైస్తవ్యంలోనికి వెళ్తే బ్రతుకు బాగుంటుంది అని తమకు తాముగా స్వతహాగా నిర్ణయం తీసుకొని, అభిప్రాయాన్ని మార్చుకొని క్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు తప్ప డబ్బులు ఇస్తే ఎవరు మారడం లేదురా మూర్ఖుడా. అరే బుద్ధి లేని వెధవా, వినిచావు. డబ్బులు ఇచ్చి ఏ సేవకుడు ఎవరిని మార్చటం లేదు. నీ దగ్గర ఆధారాలు, రుజువులు ఏమైనా ఉంటే చూపించు. ఒకవేళ ఏదైనా సేవకుడు డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆధారాలు, ఎవిడెన్స్లు, ప్రూఫ్లు లేని మాటలు మాడితే పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? ఆధారాలతో మాట్లాడు. ఏదైనా మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ దేశంలో ఉంటావో, బిచ్చగాడిలాగా, దేశ దిమ్మర్లాగా రోజుకు ఊరు పట్టుకొని తిరిగే నువ్వు
క్రైస్తవ్యం గురించి, సేవకుల గురించి మాట్లాడే అర్హత, యోగ్యత లేదు నీకు. డబ్బులు ఇచ్చి మారుస్తున్నామా? డబ్బులు ఇచ్చి మారిస్తే క్రైస్తవ్యం ఎప్పుడో కనుమరుగైపోయేది. మేము ప్రేమ పంచి మారుస్తున్నాం, స్వార్థ ప్రకటించి మారుస్తున్నాం, బ్రతుకు విలువల్ని తెలియజేసి మారుస్తున్నాం, స్వర్గానికి, పరలోకానికి మార్గాన్ని చూపిస్తున్నాం తప్ప డబ్బిచ్చి మార్చడం మా ఇంటెన్షన్ కాదు. దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు చేంజ్ దర్ కమ్యూనిటీ బై గివింగ్ మనీ. మేము ఎవరికి డబ్బులు ఇవ్వటంలా. నువ్వు అనుకుంటున్నావేమో డబ్బులు ఇచ్చి మారుస్తున్నాం, కాదు, తప్పు. చూడండి, ఇంకోటి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు సంపాదించిన సంపాదనలో 10% మీరు విన్నారు. ప్రతి పాస్టర్ చెప్పేది చర్చిలో అదే, దశమ భాగం. వీళ్ళు పని చేయరు, పాస్టర్లు పని చేయరు, ఏ పని చేయరు అనమాట. వాళ్ళు ఇచ్చే 10%తోనే వీళ్ళ జీవితాన్ని నెట్టుకొని పోతారు. సో వారికి ఒక చర్చి ఉంటుంది. వీడు ఏమంటున్నాడంటే, వీడు బుద్ధి లేని వ్యర్థం ఏమంటున్నాడంటే, పాస్టర్లు పని చేయరు, పాస్టర్లు కష్టపడరు, పాస్టర్ల పని ఎంత ఏంటంటే దశంభాగాలు అడగటం. వాళ్ళు సంపాదించే, ప్రజలు సంపాదించే కష్టార్జితంలో 10% ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అని ఆ దశంభాగం ఇవ్వమని మోటివేట్ చేసి ఆ దశంభాగం మీద బ్రతుకుతున్నారు. వీళ్ళు పని చేయరు. అరే, నిన్ను ఒక విషయం అడుగుతాను రా, నా అన్వేషణ. నువ్వు పని చేస్తున్నావా? పని అంటే ఏంటి నీకు తెలుసా? అసలు నీకు మాట్లాడడమే రాదు, కూర్చుంటే ముఖాముఖిగా మాట్లాడడం చేతకాక ఓడిపోయి విఫలమైపోయి ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు. నీకెందుకు అవసరమా? సరే, పని చెయ్యము, క్రైస్తవులు పాస్టర్లు పని చెయ్యరు, దశంభాగాల మీద ఆధారపడి బ్రతుకుతారు అంటున్నావు కదా. నువ్వేం పని చేస్తున్నావు చెప్పు. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? వాట్స్ యువర్ జాబ్? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు? నీకు 3 పూట్ల పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? కూడ ఎలా వస్తుంది? అడుక్కుంటున్నావా? ఎవడిస్తున్నాడు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది? ప్రయాణాలు చేస్తున్నావు కదా రోజుకు దేశాన్ని పట్టుకొని, దానికి టికెట్లకి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తినటానికి, కట్టుకోవడానికి, తిరగటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేనంట, నువ్వు కష్టపడటం లేదు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీద, వ్యూవర్స్ మీద ఆధారపడి బిచ్చం ఎత్తుక్కొని బతుకుతున్నావని. అది నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో తెలుసా? నువ్వేమంటావు తెలుసా? నేను కష్టపడి నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి నేను లొకేషన్స్ చూపిస్తున్నాను, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచ యాత్రికుడిలా రకరకాల ప్లేసెస్ చూపిస్తున్నాను. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ఛానల్ని, నేను చూపించే లొకేషన్స్ని చూస్తున్నారు కాబట్టి నాకు డబ్బులు వస్తున్నాయి. అంటే నువ్వు చేస్తుంది పనేనా? నీ పనేంటి? ప్రజలకి ప్రపంచ దేశాలని చూపించటం, అందులో అందమైనటువంటి దృశ్యాలను చూపించటం. అది నువ్వు పని అనుకుంటున్నావు కదా. నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు పాస్టర్లు దశంభాగాల మీద ఆధారపడి బ్రతుకుతారు. వచ్చే వాళ్ళ 10% సంపాదనలో 10% నిమ్మని బ్రతుకుతారు. పాస్టర్లు కష్టపడరు, పాస్టర్లు పనిచేయరు. నువ్వెవడరా డిసైడ్ చేయడానికి? యూజ్లెస్ ఫెలో. హూ ఆర్ యూ టు డిసైడ్ దట్ పాస్టర్స్ ఆర్ నాట్ వర్కింగ్? నేను చెప్తున్నా, ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన పని, ప్రపంచంలో అన్నిటికంటే కష్టతరమైన పని, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ వ్యతిరేకతలు ఉన్న పని, ప్రపంచంలో అన్నిటికంటే భారభరితమైన పని ఏంటో తెలుసా? రిటైర్మెంట్ లేని పని ఏంటో తెలుసా? పాస్టర్ రెస్పాన్సిబిలిటీ. ఒక సంఘ కాపరిగా ఉండటం అంటే ఆషామాషి కాదు. నువ్వు ఉండి చూద్దురా. పని లేదు పాస్టర్ల కంటావా? దశంభాగాల మీద ఆధారపడి బ్రతుకుతున్నామంటావా? ఎవరు ఆధారపడి బ్రతుకుతుంది దశంభాగాలు? ఎంక్వైరీ చేసుకో. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ తిరుగు. సంఘాల్లో ఉన్న వాళ్ళు, సంఘంలో 100 మంది ఉంటే అందులో మహా అయితే 10 మంది కూడా దశంభాగం ఇవ్వరు. సంఘంలో 1000 మంది అయితే అందులో ఖచ్చితంగా 100 మంది కూడా దశంభాగాలు ఇవ్వరు. 10,000 మంది అయితే అందులో కనీసం అంటే ఒక 1000 మంది కూడా దశంభాగాలు ఇవ్వరు. దాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నామంటావా? పని చేయటం లేదు, కష్టపడటం లేదా? కష్టం అంటే ఏంటో తెలుసా? వాళ్ళని ఆత్మీయ ఆహారంతో మేము బలపరుస్తున్నాం. నీ పైన శరీరం ఉందే, దాన్ని 3 పూట్ల ఎలాగైతే నువ్వు తిండి పెట్టి పోషించి తింటూ ఉంటావు కదా ప్రపంచమంతా తిరుగుతూ, కప్పలు, తేళ్ళు, బల్లులు, జర్రులు, తాబేళ్ళు, ముసళ్ళు, నువ్వు తినని నీ జీవేంట్రా బాబు నీ కడుపులోకి వెళ్ళండి. ప్రతి పెంట తింటావు కదా నువ్వు. అది తినటం, ప్రజలకు చూపించటం, అదే నీ కష్టం అనుకుంటే, సేవకులమైన మేము ప్రజలకు కావాల్సిన, వారి ఆత్మకు కావాల్సిన బలాన్ని మేము ఇస్తున్నాం. మేము వారిని ఆత్మీయంగా నీకు ఇలాంటి ఆధ్యాత్మికమైన, దైవికమైన విషయాలు నీకు అర్థం కావు, నీకు బోధపడవు.
ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దైవికపరమైన విషయాలు అర్థం కావు, బోధపడవు, నీకు అర్థం కావు. నేను చెప్తున్నాను, సేవకులు కష్టపడి సంఘంలో వచ్చే ప్రతి విశ్వాసిని, ప్రతి ప్రేక్షకుణ్ణి, ప్రతి వ్యక్తిని ఆత్మీయ ఆహారం ఇస్తున్నాం. అంటే బిర్యానీ భోజనం అంటారు కదా, అది శరీరానికి బలం కోసం. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆత్మకు బలం కోసం సేవకుడు ప్రసంగాలు చేస్తాడు, వర్తమానాలు చెప్తాడు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, జీవన శైలి ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, మానవత్వం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, బ్రతికే విధానాలన్నీ నేర్పిస్తాడు రా సేవకుడు. యూజ్లెస్ ఫెలో. అర్థం చేసుకో, సేవకులు కష్టపడలేదంటున్నావా? మేము పడే కష్టంలో 1% పడవు. నువ్వు చెడ్డీలు వేసుకొని మిడ్డీలు వేసుకుని అమ్మాయిలతో తిరిగినంత ఈజీ కాదు సేవ అంటే. పాస్టర్ వృత్తి అంటే ఎంత కష్టం, ఎంత ప్రయాస. ఇంటింటికి తిరిగి, వీధి వీధి తిరిగి స్వార్థను ప్రకటిస్తున్న, డబ్బు ఆశించకుండా. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యానికి దేవుణ్ణి చేరాలి ప్రతి ఒక్కరు కూడా అని ఆకాంక్షతో పరితపిస్తూ మేము ప్రయాసపడుతుంటే పాస్టర్లు పని లేదు, దశమ భాగాల మీద ఆధారపడి బ్రతుకుతున్నామంటావా? దశమ భాగం దేవుడికి ఇవ్వాల్సిన సొమ్మది. నీకేం తెలిసిన దశమ భాగం గురించి? ఈరోజు సంపాదిస్తున్న జీతం మనిషి ఆరోగ్యంతో సంపాదిస్తుంది కాదు, దేవుడు కృప చూపితే సంపాదిస్తున్నాడు ప్రతి ఒక్కడు కూడా. అందులో కృతజ్ఞతగా దేవునికి కొంత ఇవ్వటం దశమ భాగం. కానుక అంటారు, దశమ భాగం అంటారు, కృతజ్ఞత అర్పణ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? నాన్న ఉంటాడు, ఉద్యోగం చేస్తాడు, జీతం వస్తుంది, ఇంటికి వచ్చాడు, పాపకి ఇంత పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని వస్తాడు. చాక్లెట్ ఇచ్చిన అదే నాన్న ఏమడుగుతాడు తెలుసా? నాకు కొంచెం పెట్టినానా అని అడుగుతాడు బిడ్డని. నాకు కొంచెం పెట్టవా అంటది. నీలాంటి పనికి మాలిన వెదమనుకో కొడుకు, నేను పెట్టను, నేను నీకెందుకు ఇవ్వాలి, ఇది నా చాక్లెట్ అంటాడు. నీలాంటి ముష్టిగాడైతే. మంచి బిడ్డ అయితే ఏమంటుంది తెలుసా? ఇదిగో డాడీ అని నోట్లో పెడుతుంది అడగగానే. నాన్న కొన్నాడు, నాన్న జీతంతో కొన్నాడు, నాన్న కష్టపడి తెచ్చాడు, ఇచ్చిన బిడ్డకి, ఇచ్చిన బిడ్డని మరలా తిరిగి అడుగుతున్నా అంటే వీళ్ళు ఏమంటారు? నాన్నని తిండిపోతాడు అంటారా? తిరిగి పిల్ల దగ్గర లాక్కున్నాడు అంటాడా? వీడు మంచోడు కాదంటారా? ఎందుకు అడిగాడు బిడ్డ దగ్గర? నాన్న ఇచ్చాడు, అది నాన్న ప్రేమ. బిడ్డను అడిగాడు తిరిగి నాకు కొంచెం పెట్టినానా అని, అది బిడ్డలో ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవటానికి. నీకు అర్థం కావాలి ఇలాంటి విషయాలు? మూర్ఖుడా, నెత్తి మీద ఒక టోపీ పెట్టుకొని, చెడ్డీ వేసుకొని, కట్బనీలు వేసుకొని దేశమంతా తిరిగేవాడివి నువ్వు, బిచ్చగాడివి. క్రైస్తవులు పని లేదని మాట్లాడతావు, పాస్టర్లకు పని లేదని మాట్లాడతావా? పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఒళ్ళు పళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అర్థమైందా? ప్రతి సేవకుడు చాలా కష్టపడుతున్నాడు. అహర్నిశలు తిండి అనుకోక, నిద్ర అనుకోక. ఏం తెలుసు నువ్వు సేవకుడు గురించి? ఏం మాట్లాడుతున్నావు సేవకుడు గురించి? కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా భోజనం ఉండదు. రాత్రి పగళ్ళు కష్టపడి సంఘంలో ఉన్న ఆత్మల్ని బలపరుస్తూ, వారిని పోషిస్తూ ఆధ్యాత్మికంగా ఇంత ప్రయాసపడుతుంటే పని చేయరిల్లు, కష్టపడరిల్లు. కష్టం అంటే ఏంట్రా? నువ్వు చేసేదేమో కష్టం, మేము చేసేదేమో కష్టం కాదా? దశమ భాగాలు ఇస్తే నీకే నొప్పి. నిన్ను అడిగారు ఎవడన్నా? నిమ్మని అడిగాడు ఎవడన్నా? మా సంఘాన్ని మేము పోషిస్తున్నాం కాబట్టి వాళ్ళు తిరిగి దేవుని సేవకుని పోషించాల్సిన బాధ్యత ఉంది. సేవకుడు ఉద్యోగం చేయడు, సేవకుడు వ్యాపారం చేయట్లా. సంఘం కంప్లీట్గా సేవకుడు ఆత్మీయ ఆహారం మీద బలపడుతుంది కాబట్టి బలపడుతున్న ఆ సంఘం సేవకుని పోషించాలి. సంఘంలో, చర్చిలో, మందిరంలో సమృద్ధి గల నిధి ఉండాలి. సంఘం నుంచి పేదలకి, నిరుపేదలకి, నిరాశ్రయులకి, అనాథలకి, విధవరాన్లకి సహాయ చేయటానికి సంఘం నుంచి కొంచెం బయటికి వెళ్ళాలి. ఇంత ఉంటుందిరా. నీకేం తెలుసు? ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన పని, కష్టమైన పని సేవకుడి పని, పాస్టర్ పని. ఇంకెప్పుడు కూడా పాస్టర్ని ఇలాంటి మాటలు మాట్లాడద్దు, దయచేసి చెప్తున్నా నేను. అర్థం చేసుకో. ఒకవేళ నీ వరకు చేరితే వీడియో చూస్తావు, నాకు తెలుసు, అర్థం చేసుకో. నెక్స్ట్ చూద్దాం వీడియో ఏమంటున్నాడు. ఇంకేం అక్కర్లేదు, వీళ్ళంతా కట్టు బాన్సులుగా చేసి స్కామ్ చేస్తారు. సో ఈ విషయం నేను చెప్తే దగ్గర 40 మంది పాస్టర్లు అండి వీడియోలు చేశారు. ఎంత దరిద్రులు అంటే వీళ్ళు దేవుడు ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అయింది దేనికి? బైబిల్లో వాక్యం చెప్పడానికి తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు. వీళ్ళేంటి ఆవేశంతో రెక్కలు తిట్టుకొని రక్తంతో ఏంటి వీళ్ళు పాస్టర్లా లేదంటే ఉన్మాదుల్లాగా ఉన్నారు, మతోన్మాదుల్లాగా ఉన్నారు.
దేవుడు వీడు ఏమంటాడంటే, వీడు ఆల్రెడీ గతంలో 10 రోజుల క్రితం ఒక వీడియో చేశాడు. క్రైస్తవ మతం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ నాశనం చేసింది. చివరిగా వచ్చిన మతం, లేటుగా వచ్చిన మతం, లేటెస్ట్గా వచ్చిన మతం క్రైస్తవ మతం. ప్రపంచంలో దేశాల మతాలన్నింటినీ నాశనం చేసి వాళ్ళ మతంలో చేర్చుకున్నారని వీడు గతంలో చేస్తే దానికి కౌంటర్ వీడియో నేను చేశాను. అయితే ఇప్పుడు ఇతను అంటున్నాడు, నాన్వేషన్ అనే ఇతను అంటున్నాడు ఏమంటే, ఈ క్రైస్తవులు నేను చేసిన వీడియోకి కౌంటర్గా తిరిగి వాళ్ళు ఉన్మాదుల్లాగా ప్రవర్తించారు, ఉగ్రవాదుల్లాగా మాట్లాడారు, తిరగబడ్డారంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు క్రైస్తవులను ఏమైనా అనొచ్చు, మేము మాత్రం చేతులకు గాజులు వేసుకుని నోరు మూసుకొని కూర్చోవాలి. నువ్వు ఎన్నైనా తిట్టచ్చు, ఎంతైనా కించపరిచి మాట్లాడచ్చు, మేము నోరు మూసుకుని కూర్చోం. అలాని గొడవలకు రాం, కౌంటర్ ఇస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం. నువ్వు మాట్లాడింది తప్పు, అందులో వాస్తవం లేదు అని తెలియపరిచాం. మేము స్పందించటం తప్పు కాదు. ఎంత టెంపోలో స్పందించాలి, ఏ స్థాయిలో స్పందించాలి చెప్పే అంత అర్హత నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్హుడివి కాదు. గట్టిగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, మాకు బాధేస్తుంది, మా మనసులో వేదన కలుగుతుంది. అంటే క్రైస్తవులు ఏం మాట్లాడి నోరు మూసుకొని కూర్చుంటారులే అని నీలాంటి వాళ్ళు చెలరేగిపోతుంటే మేము అన్ని చూస్తూ కూడా నోరు మూసుకొని అలా కూర్చోం, మాట్లాడతాం, స్పందిస్తాం. చూడండి అలా కంటిన్యూషన్ చేస్తాం. పలకకుండా పిచ్చి పిచ్చిగా నా మీద నీ ఏదో డబ్బు కోసం అన్నప్పుడు డబ్బు కోసం అలా నాయన డబ్బు కోసమే కావాలంటే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే కోటి, నాకున్న ఫాలోయింగ్కి ₹1 కరెక్ట్గా ప్రజెంట్ మార్కెట్ విలువ. 40 మంది పాస్టర్లతో తిట్టించుకొని చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారంట. ఒకడు మారు మనసు పొందాలని ఎందుకు నాకు ప్రార్థన? నేను ఏం చెప్పానని? ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాను కాబట్టి అక్కడ ఉన్న స్థితిగతులు, ఏ దేశం ఏ మతంతో మారిపోయింది, ముందేమి ఉండేది, అది చరిత్ర. నేను చెప్పినా ఎవరు చెప్పినా అక్కడికి వెళ్ళి మీరు అడిగినా అదే తెలుస్తుంది. నేను తిరుగుతున్నాను, మీరు నూతిలో కప్పల్లా ఉంటారు, మీకు తెలియదు. నేను తిరుగుతున్నాను కాబట్టి అన్ని దేశాలు ఏ నాగరికతలు వీడు చచ్చిపోవాలని క్రైస్తవులు పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. ఎవడు ఎంతటి శత్రువు అయినా, రాధా మనోహర్ దాస్ అయినా, లలిత్ కుమార్ అయినా, కరుణాకర్ సుగుణ అయినా, నువ్వు కొత్తగా వాళ్ళ జాబితాలో చేరిపోయావు కదా, వాళ్ళ లిస్టులో పడిపోయావు. నువ్వు కూడా చచ్చిపోవాలి అని నేను కానీ, సేవకులు కానీ, క్రైస్తవులు కానీ ఎవ్వరూ చచ్చిపోవాలని ప్రార్థన చేయం. ఒకటే ప్రార్థన చేస్తాం, మారు మనసు పొందాలని ప్రార్థించేస్తాం. నువ్వు ఆ పాయింట్ కూడా అన్నావు ఇక్కడ. మతం వల్ల నాశనం అయిపోయి చెప్పాను అది సైన్స్. వీళ్ళు కూడా తక్కువ తినలేదండి, ఎదవల్లా తయారయ్యారు ఆ దశమ భాగం కోసం. స్కాము. మీరు చూసుకుంటే ఇప్పుడు రతన్ టాటా గారు నరకంకి వెళ్తారని చెప్పి వీరు చెప్తున్నారు. వీరు పాస్టర్ వీళ్ళు ఏం చదువు సంధ్యలు ఏం ఉండట్లేదు. నాంబిషన్ గారు రతన్ టాటా గారు నరకానికి వెళ్ళారు అని ఆయన చెప్పలా, బాగా విని మాట్లాడు. రతన్ టాటా గారు నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అన్నది తేల్చేది నేను కాదు, నువ్వు కాదు. ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ప్రపంచమంతటికి విశ్వమంతటికి దేవుడు ఒక్కడే కాబట్టి ఆ దేవుడు నిర్ణయిస్తాడు రతన్ టాటా గారు ఎక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఆయన జీవన శైలి, ఆయన బ్రతికిన విధానం, ఆయన అంతరంగం, ఆయన మనస్సు, ఆయన ఆత్మను తెలుసుకున్నవాడు దేవుడే. పక్కనున్న వారికి తెలీదు, అసిస్టెంట్లకు తెలీదు, ఆయన కుటుంబీకులకు తెలీదు. కేవలం దేవుడికి మాత్రం తెలుసు. పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అన్నది నిర్ణయించేవాడు దేవుడు. దాన్ని నిర్ణయించేది మనుషులైతే కాదు, నేను కానీ ఎవరికైనా నిర్ణయించలేదు. అది మనిషి యొక్క జీవన శైలిని బట్టి, విధానాలను బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. దాంతో మనకు అవసరం లేదు. మేము ఎవరిని నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పలేదు, అలానే పరలోకానికి వెళ్ళిపోతాడు అని చెప్పలేదు. నిర్ణయించడానికి మేము హూ వీ ఆర్ టు జడ్జ్ అదర్స్, మేము ఎవరిని నిర్ణయించడానికి ముందుకు రాము. అర్థం చేసుకోవడం, ఒక బైబిల్ పట్టుకొని ఇష్టాసారంగా వాడటం, ప్రభాసించి యేసుప్రభు అని యేసుప్రభు పేరు ప్రభాసకు పెట్టారని చెప్పి నిజమైన దేవుడు ప్రచారం ఎందుకు, మత ప్రచారం ఎందుకు నాకు తెలియగలుగుతాను. అసలు అవసరం ఏంటి? మీరు చూడండి, నేను ఇన్ని చర్చలు చూపించాను. దగ్గర 2000 చర్చలు ఉంటాయి. ఏ చర్చలైనా ఎక్కడైనా పాస్టర్ నించున్నాడా చెప్పు? ఎక్కడైనా పాస్టర్ నించున్నాడా? ఏమైనా డబ్బులు అడిగాడా? వెళ్తావు, ఫ్రీగా క్యాండిల్స్ ఉంటాయి, తెస్తావు, వెలిగించుకుంటావు, ప్రచారం. వీడు అంటున్నాడు, మత ప్రచారాలు ఎందుకు చేస్తారు? మేము చేస్తాం, కాకపోతే నువ్వు అన్నదానికి భిన్నంగా ఒక మాట చెప్తాను. మేము చేస్తుంది మత ప్రచారం కాదు, బ్రతుకు మార్చుకోమని ప్రచారం చేస్తున్నాం. తాగుబోతోడు మారాలంటే క్రైస్తవ్యంలోకి రావాలి, వ్యభిచారి మారాలంటే క్రైస్తవ్యంలోకి రావాలి, దుర్మార్గుడు మారాలంటే క్రైస్తవ్యంలోకి రావాలి, హంతకుడు మారాలంటే క్రైస్తవ్యంలోకి మారాలి, సినిమా పిచ్చివాడు మారాలంటే క్రైస్తవ్యంలోకి మారాలి, ఒక వ్యసనపరుడు మారాలంటే క్రైస్తవ్యంలోకి రావాలి. మేము మార్చటానికి పోరాడుతుంది మతాన్ని కాదు. మేము దేనికోసం పోరాడుతున్నాం తెలుసా? మత ప్రచారం కాదు మా పిచ్చి.
బ్రతుకు మార్చుకోమని చెప్పే ప్రయాస. మనుషులు బ్రతుకు మార్చుకోమని ప్రయత్నం చేస్తున్నాం తప్ప మతాన్ని మార్చడం మా ఉద్దేశం కాదు. దేవునికి మతాన్ని అంటకట్టద్దు దయచేసి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడి ద్వారా విశ్వమంతా కలుగ చేయబడింది. ఆ ఒక్క దేవుడి ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కలుగ చేయబడ్డారు. ఆ దేవునికి దయచేసి మతాన్ని, కులాన్ని రుద్దద్దు. దేవుడికి మతము, కులము లేదు. దేవుడు పరలోకానికి మార్గమై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనందరికీ తండ్రి. ఆయన ద్వారా మనమందరం కలిగాం కాబట్టి ఆయనని పరిచయం చేస్తున్నాం తప్ప మతాన్ని మార్చుకోమని మేము చెప్పటం లేదు, కులాన్ని మార్చుకోమని మేము అంతకంటే చెప్పటం లేదు. బ్రతుకుని మార్చుకోండ్రా, యేసయ్య నమ్ముకోండ్రా బాబు అంటే మతాన్ని ఎందుకు మార్చాలి? నాకు అర్థంగా నీకు తెలియదురా. నీకు చదువు, నీకు ఎంతవరకు చదువు ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే చదువు ఉంది. నువ్వు అంటుంటావు కదా, చదువు నామినేషన్ గాళ్ళు అంటున్నావు కదా, బిషాన గాళ్ళు అంటున్నావు కదా, చదువు లేని వాళ్ళు అంటున్నావు కదా. నేను చెప్పనా, మేము చదువుకున్నాం. చదువు లేని వాళ్ళు అందులో కొందరు ఉంటారు అంతే, ఫింగర్ టిప్స్ మీదే చెప్పొచ్చు చదువు లేని వాళ్ళు, కానీ మేము చదువుకున్న వాళ్ళం. నువ్వు ఎంత చదువుకున్నావు నాకు తెలీదు. మరి నువ్వెందుకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేయకుండా దేశాలు పట్టుకుని దేశ దిమ్మర్లా పిచ్చి కుక్కలా తిరుగుతున్నావు? నువ్వు చదువుకున్నావా? మరి చదువుకొని ఎందుకు తిరుగుతున్నావు? గైడ్గా ఎందుకు పనిచేస్తున్నావు? అది నీకు నచ్చిన వృత్తి. మేము చదువుకున్నాం. పాస్టర్లు అంటే చదువులేని వాళ్ళు కాదురా ఎదవా, గుర్తు చేసుకో. పాస్టర్ అంటే చదువు లేనివాడు కాదు. బోళ్ళంత చదువులు చదువుకొని జ్ఞానం, బోళ్ళంత జ్ఞానంతో నువ్వు అజ్ఞానివి కాబట్టి, నీకు బైబిల్ జ్ఞానం శూన్యం కాబట్టి నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చింది, నోరుంది కదా నరం లేని నాన్నకి నా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడి చస్తున్నావు. మేం ప్రకటిస్తుంది మతాన్ని మారమని కాదు, బ్రతుకును మార్చుకోమని అర్థం చేసుకో. శాంతంగా ఉంటుంది చర్చిలో. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు, మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చేస్తారు. అందరూ చేస్తున్నారు. అది బైబిల్ ఎవరిచ్చారు? మా చిన్నప్పుడు క్రైస్తవ మతం గురించి మాకు ఏడుపు 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 కన్నీటి ప్రార్థనలు. బైబిల్ తప్ప మాకు చదువు చెప్పలేదని. ఏం దేవాలయానికి చెందుతుంది దక్షిణ అనేది పంతులకి. పంతులు ఎక్కడైనా డిమాండ్ చేశారు, ఎక్కడో ఉండొచ్చు. పాస్టర్లు యదమండా కొడుకులు తిట్టకో ఉన్నాయండి క్రైస్తవ మతం. ఇప్పుడు మళ్ళీ చెప్పాను, తప్పుగా అనుకోకండి. క్రైస్తవ మతం అంటే మన భారతదేశంలో జోక్ అయిపోయింది. ఎంత జోక్ అయిపోయిందంటే మీమ్స్ అంట కదా. క్రైస్తవ్యం అంటే భారతదేశంలో జోక్ అయిపోయిందని వీడు జోకర్ అంటున్నాడు. నువ్వు జోకర్ అయిపోయావురా. అరే నా అన్వేషణ తమ్ముడు, భారతదేశంలో నువ్వు జోకర్ అయిపోయావు. నువ్వు దేశద్రోహి అని ముద్ర వేయించుకున్నావు. అది నీ స్టేటస్. నువ్వు మరలా క్రైస్తవ్యం భారతదేశంలో క్రైస్తవం స్థితి ఏంటో నువ్వు మాట్లాడటం మేము వింటాం. అది క్రైస్తవ్యం భారతదేశంలో కాదు, క్రైస్తవ్యం ప్రపంచమంతా కూడా నంబర్ 1 స్థానంలో ఉంది. జోక్ అయిపోయిందంటే ఏది మీమ్స్ చేస్తున్నారనా, ట్రోల్ చేస్తున్నారనా? కొంతమంది చేసే పాటల్ని ఆ ట్రోల్ చేస్తున్నాడు. పని పాట లేని యాదవలు నీలాంటోడు ఎవడో ట్రోల్ చేస్తున్నాడు. మా పాటల మీద, మా క్రైస్తవుల మీద ఏదో 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చేస్తున్నారు అంతే. వాడెవడో పనికి మాలిన వేదవ ట్రోల్ చేసినంత మాత్రాన క్రైస్తవ్యం భారతదేశంలో జోక్ అయిపోయిందని కాదరా జోకర్. అర్థం చేసుకో. క్రైస్తవ్యం జోక్ కాదు, క్రైస్తవ్యం జోక్ కాదు. కొంతమంది జోకర్లు క్రైస్తవుల పాటల్ని జోకులు చేసి వాడుకుంటున్నారు. అది మీ తప్పు, నీ తప్పు. నీకు అలా అర్థమైందే, అది నీ తప్పు. నువ్వు చెప్పేవన్నీ రైట్ అని నువ్వు అనుకోవద్దురా స్వామి. నువ్వు ప్రపంచంలో తిరుగుతున్న కొన్ని ప్లేసెస్ చూపిస్తున్నవే, అందరి గురించి మాట్లాడడానికి నీకు జ్ఞానం ఉంది. నువ్వు ఇంక మిగతా దేని గురించి మాట్లాడడానికి నీకు జ్ఞానం శూన్యం. మాట్లాడకు దయచేసి. భారతదేశంలో క్రైస్తవం జోక్ కాల. క్రైస్తవ్యంలో మంచి పవర్ ఉంది, మంచి స్థితి ఉంది, మంచి నంబర్ 1 స్థానంలో ఉంది ప్రపంచమంతా చూసుకుంటే కూడా. మేము నవ్వుకోవాలి అంటే ఈ క్రైస్తవులను చూస్తే చాలు నవ్వుకోవచ్చు అనే విధంగా తయారు చేశారు ఈ మతాన్ని చేసింది ఎవరు? ఈ పాస్టర్లు, యదమండా కొడుకులు. తిట్టకూడదు కానీ యేసుక్రీస్తు ఈడంటున్నాడు ఈ మతాలని తీసుకొచ్చింది ఎవరు? పాస్టర్లు, యదమండా కొడుకులంట. అరే నీకు మనిషివేనా? నీ సంస్కారం మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదే సంస్కృత? యదమండా కొడుకులు అంటావు పాస్టర్లను పట్టుకొని. నీకు బుద్ధి జ్ఞానం ఉందట్రా అసలు? పాస్టర్ని పట్టుకొని ఇన్నేసి మాటలు మాట్లాడుతున్నవే. ఒక దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు పాస్టర్ని ఇన్నేసి మాటలు మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? ఏం మనిషివి నువ్వు అనుకోవాలి? గుర్తుపెట్టుకో, మేము నీ మీద దాడి చేయం, కానీ దేవుని సేవకుని ముట్టినవాడు, దేవుని సేవకుని కించపరిచినవాడు ఆ దేవుని కనుగుడ్డుని ముట్టినట్టే. నా దేవుడు చూసుకుంటాడు. నిన్ను శిక్షించేవాడు ఆయనే, నిన్ను పనిష్ చేసేవాడు ఆయనే.
నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ప్రతిఫలం అనుభవిస్తావు నా దేవుడి దగ్గర నుంచి. పాస్టర్ వెదవముండా కొడుకులా, నువ్వు ఎవడరా మాట్లాడడానికి? నీకు అర్హత ఏంట్రా అసలు? ఆడపిల్లలతో చెడ్డీలు ఇడ్డీలు వేసుకుని తిరిగి ఆడపిల్లలతో తిరిగే నువ్వు బేకారు గాడివి, నువ్వు బేవకూఫ్ గాడివి. నువ్వు కూడా మాట్లాడడమే క్రైస్తవుల కోసం. పాస్టర్ విలువ తెలియట్లేదు నీకని అర్థమవుతుంది నువ్వు మాట్లాడే మాటల్లో. అర్థం చేసుకో. ఇంకెప్పుడు నోరు జారి ఇలాంటి మాటలు మాట్లాడంటే నీకు ఈ పరిస్థితి వేరేగా ఉంటుంది, సమాధానాలు వేరేగా చెప్పాల్సి ఉంటుంది. అర్థం చేసుకుంటావని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.